10th క్లాస్ మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. ఇందులో ఎగ్జాంపుల్ 1 ఇవ్వడం జరిగింది చూడండి. ఫర్ ది ఏపీ అంటే ఫర్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 1/4 -1/4 -3/4 -5/4 అండ్ సో ఆన్ అని ఇవ్వడం జరిగింది. అది ఏపీ. రైట్ ది ఫస్ట్ టర్మ్ ఏ. ఫస్ట్ టర్మ్ ఏ కనుక్కోవాలి. అలాగే ఫైండ్ ది కామన్ డిఫరెన్స్ డి. కామన్ డిఫరెన్స్ బిట్వీన్ ది టర్మ్స్ డి దాన్ని కనుక్కోవాలి. అండ్ ఫైండ్ ది 7th టర్మ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏపీ ఇచ్చారు చూడండి. ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. గివెన్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు 1/4 -1/4 -3/4 -5/4 అండ్ సో ఆన్. ఇది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్. దిస్ ఈజ్ యాన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. రైట్ ది ఫస్ట్ టర్మ్ ఏ అన్నారు. అంటే ఏమి లేదు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ద ఫస్ట్ టర్మ్ ఉంది కదా, అదే మనకి ఏ అవుతుంది అనమాట. ఫస్ట్ టర్మ్ ఏ. ఫస్ట్ టర్మ్ ఇన్ ఏపీ ఇన్ ది గివెన్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏ అంటాం, అది 1/4 వచ్చింది ఇక్కడ. అంటే 1/4 ఇవ్వడం జరిగింది ఏపీలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో. తర్వాత ఏం కనుక్కోవాలి మనం? కామన్ డిఫరెన్స్ డి కనుక్కోవాలి. అది ఎలా కనుక్కుంటాం? దీన్నేమో ఫస్ట్ టర్మ్ని A1 అనుకోవాలి, దీన్ని A2 అనుకోవాలి, దీన్ని A3 థర్డ్ టర్మ్ అనమాట. అలాగే ఫోర్త్ టర్మ్ వచ్చి A4 అని అనుకుంటే కామన్ డిఫరెన్స్ డి కావాలంటే మనకి కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు, డిఫరెన్స్ కాబట్టి డి అంటాం. కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు A2 - A1. A2 - A1. A2లోంచి A1 తీయాలి. A2 ఎంత? -1/4 మైనస్ A1 అంటే 1/4. ఇక్కడ డినామినేటర్ ఈక్వల్గా ఉంది కదా, అంచేత ఎల్సిఎం ఏమవుతుంది? 4 అవుతుంది. 4కి ఎల్సిఎం ఏమవుతుంది? 4 అవుతుంది. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? లైక్ టర్మ్స్ కాబట్టి పైన యాజ్ ఇట్ ఈస్గా -1 -1 అని రాసుకుంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు -1కి -1 కలిపితే -2 అవుతుంది /4. అంటే డి ఈజ్ ఈక్వల్ టు -2 × 1/4 అంటే 2 × 2. మైనస్ ఉంది, 2 1s are 2, 4 అంటే 2 2s are 4 అని రాసుకున్నాం. 2 2 క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఉంది 1/2. 1/2 మిగిలింది, అది రాసాం. అంటే డి కామన్ డిఫరెన్స్ డి ఎంత వచ్చింది మనకి? -1/2. మరి ఫస్ట్ టర్మ్ ఏ ఎంత ఇచ్చారు మనకి అంటే 1/4 ఇచ్చారు. ఫస్ట్ టర్మ్ 1/4 అండ్ కామన్ డిఫరెన్స్ వచ్చి -1/2. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? 7th టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ కనుక్కోవాలి. అంటే ఫస్ట్ టర్మ్ 1/4, కామన్ డిఫరెన్స్ -1/2 ఉన్నటువంటి ఒక అంకశ్రేణి యొక్క 7th టర్మ్ కావాలి మనకి. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/4, కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు -1/2. ఇప్పుడు యాక్చువల్గా nth టర్మ్ ఇన్ ఏపీ ఏంటి? nth టర్మ్ ఇన్ ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. nth టర్మ్ ఇన్ ఏపీ ఏఎన్ అంటాం. ఏఎన్ అంటే A + n - 1 × d. ఇది ఇప్పుడు ఎన్నో టర్మ్ కావాలి మనకి? 7th టర్మ్ కావాలి. 7th టర్మ్ ఇన్ ఏపీ ఇన్ దిస్ ఏపీ కావాలంటే A7 అవుతుంది. ఇప్పుడు nకి బదులుగా 7 రాయాలి. ఏ అంటే తెలుసు మనకి 1/4. n అంటే n బదులుగా రాసాం, 7 రాసాం. n అంటే 7 -1 ఉంది. -1 × d అంటే -1/2 ఇంటూ అని భావించాలి, బ్రాకెట్ ఉంది కాబట్టి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ 7 - 1 6 ఇంటూ పక్కనే -1/2 ఉంది. ఇదంతా బ్రాకెట్లో పెట్టుకోండి. 1/4
ఈ 2 6లో 3 టైమ్స్ పోయింది. ఇంకేం మిగిలింది బ్రాకెట్లో 3 ఇంటూ 3 ఉంది ఇంటూ -1 ఉంది. 3 ఇంటూ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ లోపల మైనస్ ఇంటూ ప్లస్ ఇక్కడ +3 అనమాట. ఇది మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. 3 1s are 3 -3 అనమాట. అది సింప్లిఫై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ ఇంటూ -3. ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది ఇక్కడ 4 మాత్రమే ఉంది కదా అది రాసుకోవాలి. ఎల్సిఎం 4లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఈ 1తో ఈ 1ని మనం మల్టిప్లై చెయ్యాలి. అంటే 1 ఇంటూ 1 అవుతుంది. పక్కనే మైనస్ ఉంది. ఇంకా కింద ఇక్కడ ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్గా మనం 4ని 3తో మల్టిప్లై చేస్తాం. 4 3s are 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 -12/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 - 12. 1లోంచి 12 తీయలేకపోతే మైనస్ రాసుకుని 12లోంచి 1 తీయండి. ఇప్పుడంతా 11/4 -11/4 వచ్చింది. A7 సెవెంత్ టర్మ్ A7 ఈజ్ ఈక్వల్ టు -11/4 వచ్చింది. ఈ లెక్కను మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇవ్వబడింది. ఫస్ట్ టర్మ్ని కనుక్కోమన్నాడు. ఫస్ట్ టర్మ్ అంటే ఇచ్చినటువంటి శ్రేణిలోని ఫస్ట్ టర్మ్ అది ఏ అవుతుంది. 1/4 రాసుకున్నాం. తర్వాత మనం A2లోంచి A1 తీసాం. సెకండ్ టర్మ్లోంచి ఫస్ట్ టర్మ్ తీసాం. ఎంత వచ్చింది మనకి దాని కామన్ డిఫరెన్స్ అంటాం. అది -1/2 వచ్చింది. అంటే ఏ -1/4 అని ఇవ్వడం జరిగింది. కామన్ డిఫరెన్స్ కట్టాం మనం -1/2 వచ్చింది. అయితే ఎంత టర్మ్ అంటే మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు A + n - 1 × D అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎంత టర్మ్ అంటే ఎన్కి బదులుగా 7ని సబ్స్టిట్యూట్ చేస్తే అది సెవెంత్ టర్మ్ అవుతుంది. ఏఎన్ అంటే ఇక్కడ A7 రాసుకున్నాం. A7 అంటే ఏ అంటే 1/4 వేసాం ప్లస్ n-1 అంటే 7 - 1 ఇంటూ డి అంటే -1/2. దీన్ని సింప్లిఫై చేసుకుంటూ పోతే మనకి -11/4 వచ్చింది. సెవెంత్ టర్మ్ ఇన్ ఏపీ. సెవెంత్ టర్మ్ ఇన్ ఏపీ ఇన్ దిస్ ఏపీ అనమాట. ప్రతి ఏపీలోనూ కాదు, ఇన్ దిస్ ఏపీ కేవలం ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మాత్రమే. A7 ఎంత వచ్చింది మనకి -11/4 వచ్చింది. ఈ లెక్కను మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి.